కేసులు తీసేసాం తెలుసా మీకు? మీరు ఇక్కడ కాకినాడ SCJలో పెట్టిన రైతుల మీద కేసులు, ఉత్త పుణ్యాన కాపుల యాజిటేషన్ మీద కాపుల మీద పెట్టిన కేసులు తీశాడు ఆయన మీద కేసులు తీసుకోలే. మీరేం చేస్తున్నారు? సామాన్య జనాన్ని వేధించుకు తింటూ ఆడు కోడిని కోసాడు, వీడేమో మేకను కోసాడని కేసులు పెడుతూ, ఇంకో పక్కన మీ మీద చాలా కామ్గా చాప కింద నీరులాగా ఉన్న కేసులని తీసేసుకుంటున్నారు. అసలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తన మీద తనే కేసులు ఎత్తుకున్నవాడు ఉన్నాడా అని అడుగుతున్నాం మేము. ఏ ముఖ్యమంత్రి అయినా అసలు ఏ కేసులో జైలుకి వెళ్ళాడో ఆ కేసులోనే మీరు నిరూపించుకోలేకపోతే ఇంకా మీ నిజాయితీ ఏంటి? మీరే చెప్తున్నారు కదా, ఆ రోజు చాలా దుర్మార్గంగా కేసు పెట్టారని పత్రికలో రాశారు కదా. మరి దుర్మార్గంగా కేసు పెడితే అది మీరు కోర్టులో నిలబడి ఇది దుర్మార్గం కోర్టుతో కదా చెప్పించాలి. మీరు ఎత్తేసుకోవడం ఏంటి? అది అంత తప్పుడు కేసు అయితే కోర్టు కదా చెప్పాలి ఆ విషయం. మీరే చెప్పేస్తారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కేసుల లిస్టు, ఇవన్నీ ఆషామాషి కేసులా? వేల కోట్ల రూపాయల స్కాములు. వాటన్నిటినీ కూడా రాత్రికి రాత్రి మీరు ఎత్తేసుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత భయపడిపోతున్నారో ఆలోచించండి. మొన్న ఎక్కడో ఆ రిటైర్డ్ IPS అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఒకటి చూసా. జగన్ అంటే ఈ ప్రభుత్వానికి భయం అని. ఎస్, జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే తప్పుడు పనులు చేస్తోంది కాబట్టి. ప్రజల ఆస్తుల్ని దోచుకుంటూ ప్రైవేటుకి కట్టబెట్టి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది కాబట్టి జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే ప్రశ్నించే ఏకైక మగాడు ఆయనే ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి. జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలల లాంటి జగన్ నిర్మాణం చేసిన ఒక గొప్ప వ్యవస్థని మీరు ప్రైవేటుకి తెగనమ్ముతూ అది తప్పని ప్రజలు తిరగబడుతూ ఉంటే ప్రజల పక్షాన నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మీరు భయపడతా ఉన్నారు. జగన్ అంటే మీకు భయం, ఎందుకంటే మీరు చేసే తప్పుడు పనులు నిలదీసి అడుగుతున్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా అటువైపు ఎంతమంది ఉన్నా ఒక పక్షాన ఒకే ఒక్క నాయకుడిగా పోరాటానికి వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాడు కాబట్టి మీరు ఆయనంటే భయపడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని శాపనార్థాలు! మొన్న అమరావతి గురించి ఆయన ఏం చెప్పారు? ముంపులో కడుతున్నారు, అదేదో విజయవాడ గుంటూరు మధ్య కట్టుకోవచ్చు కదా అని అంటే శాపనార్థాలు పుంకాలుగా పేజీలు రాసి జనం మీదకి వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన బురద జల్లుతున్నారు. ఒక్క జగన్ గారే తప్పుపట్టాడు అమరావతిని. మీ సొంత ఛానల్స్ తెల్లారు లేచి మీ భజనే ఎజెండాగా పనిచేస్తున్న ఛానల్స్లోనే మీరు చేస్తుంది తప్పు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో చేస్తుంది తప్పు అని చెప్తున్నారు. మరోపక్క మీ ఛానల్స్లోనే ఆ ముంపు ప్రాంతాలని, అమరావతిలో మునిగిపోయిన ప్రాంతాలని, నీళ్లు తోడుతున్న కార్యక్రమాలని వేల కోట్లు, వందల కోట్లు తుప్పలు కొట్టడానికి, నీళ్లు తోడడానికి ఖర్చు పెడుతున్న వ్యవహారాన్ని కూడా చూపిస్తున్నారు. మీ మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నీళ్లు తోడడానికి ఇన్ని కోట్లు అవుతుంది, వందల కోట్లు అవుతుంది, ఇగో ఇంత తుప్పలు కొట్టడానికి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టామని. అంత లోతట్టు ప్రాంతంలో ఎందుకు కట్టుకోవాలయా, మంచి ప్రాంతంలో కడితే తప్ప అని అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడుతున్నారు. ఏమన్నా అంటే అమరావతిలో ఆవకాయ కలుపుతున్నారు. మీరు చేసింది అది. ఆవకాయ అమరావతి అని ఒక ఫంక్షన్ చేశాడు, ఒక ఈవెంట్. ఇప్పుడు అదన్నా అమరావతి ప్రాంతంలో పెట్టాడంటే అక్కడ కూడా పెట్టలేదు, విజయవాడలో పెట్టారు. అంటే అది పెట్టడానికి కూడా అనువైన ప్రాంతం కాదు మీకని. పాపం ఆ రైతులు ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతులనే ముంచేశారని వాళ్ళు బాధపడుతుంటే కొత్తగా మళ్ళీ 1000 ఎకరాలు సేకరణ. ఢిల్లీకి తలదనే మహానగరాన్ని కడతానని, హైదరాబాద్ నిర్మాణం చేసిన కులీ కుతుబ్ షాని మరిపించేస్తానని రోజు ఈయన స్టేట్మెంట్లు. ఇవాళ
ఈ సంపద సృష్టికర్త ఏం చేస్తూ ఉన్నాడు అని చూస్తే, పత్రికలు చూస్తే భయం వేసింది. ఆంధ్రప్రదేశ్ లాటరీ తీసుకొస్తుందంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాటరీ తీసుకొస్తుందంట. దాని మీద 3,000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఆన్లైన్ గేమింగ్ తీసుకొస్తారంట. దాని మీద 1,400 కోట్ల ఆదాయం వస్తుందంట. ఈ విధంగా ఆన్లైన్ గేమింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, అదేవిధంగా లాటరీల నిర్వహణ, ఇవన్నీ ఆదాయ వనరులుగా ఈ సంపద సృష్టికర్త చూస్తూ ఉన్నాడు. చాలా చిత్రం ఏంటంటే, అదేదో గొప్పగా 13,100 కోట్ల ఆదాయాన్ని మేము సమకూర్చుకోబోతున్నాం అని ఇవాళ పత్రికల్లో అధికారులు ఆయన చెప్పినట్టుగా రాశారు. ఇదిగో ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో రాసింది, ఒకసారి చదువుతాను వినండి. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నామని, ఏపీ లాటరీ, ఆన్లైన్ గేమింగ్, SGSTపై 1% సెస్ లాంటి మార్గాల్లో వేల కోట్ల ఆదాయం, అదనపు ఆదాయం కోసం ప్రతిపాదన సిద్ధం చేశామని పీయూష్ కుమార్ వెల్లడించారు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఇంకా ఏమన్నారంటే, 2047-48 సంవత్సరానికి GSDPలో సేవారంగం వాటా 55.19%. ఎప్పటికి? 47-49 అంట. ఇప్పుడు కాదు. ఈ కబుర్లు చెప్పే బతికేశారు మీ జీవితం అంతా. ఈ సొల్లు 2000లో 2020 అంటావు, 2020 వస్తే 2040 అంటావు, 2040 వస్తే 2090 అంటావు. ఏదో సామెత ఉంది, కన్న తల్లికేమో కడుపు నిండా పెట్టడం చేత కాదు కానీ పిన్నమ్మకి బంగారు గజు చేస్తానన్నాడంట. ఎక్కడ రోడ్లో గోతులు అక్కడే ఏడుస్తున్నాయి. ఒక్క అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఆదాయం లేదు, పండగకి బట్టలు కొనుక్కునే స్తోమత కూడా లేకుండా పోయింది పేదలకి. జగన్మోహన్ రెడ్డి గారు పండగ వచ్చే సమయానికి ఏదో 1-2 పథకాలు వేస్తే మార్కెట్లు కలకల్లాడుతూ ఉండేవి, షాపులు కలకల్లాడుతూ ఉండేవి. కనీసం అది కూడా లేదు. ఇప్పుడు కనీస అవసరాలు తీరిన పరిస్థితి ఉంటే 2047-48కి సేవారంగం ఎంత పెరుగుతుంది? ఈ తప్పుడు లెక్కలు చెప్పడమే కదా. అసలే కడుపు మండిపోయి ఉన్న వాళ్ళ మీద, ఈ ప్రజల మీద మీరు కామెడీ చేయడమే కదా. ఇంకా దుర్మార్గం ఏంటంటే, SGST పైన 1% వేస్తే 4,700 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 300 కోట్లు, 3,000 కోట్లు, ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు అదనపు ఆదాయం. ఆన్లైన్ గేమింగు, ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక మహా పాపం, క్రైమ్ అని చెప్పి ఒక పక్కన కేసులు పెడుతున్నారు. ఈయన దాని మీద పన్ను వేస్తానంటే నువ్వు లెజిటిమేట్గా దాన్ని న్యాయబద్ధంగా అని ఆమోదిస్తున్నారా? మీరు లాటరీ చేస్తారా? ఇదే నా సంపద సృష్టి. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానంటే ఏదో అనుకున్నాం. ఏంటంట ఇది సంపద సృష్టి అంటే? తుప్పలు కొట్టడం, రెగ్యులర్గా అమరావతిలో నీళ్లు తోడడం. ఎవరి కోసం ఈ సంపద సృష్టి? ఇంకో పక్కనేమో లాటరీలను పెట్టడం. జగన్ ఈ లిక్కర్ రేట్లు ఏంటి, తాగుబోతులు కడుపు కొడుతున్నాడు జగన్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎలక్షన్ ముందు. మళ్ళీ సంక్రాంతి కానుక ఏమి ఇచ్చారంటే పాపం ఆ తాగుబోతులకి బాటిల్ మీద 10 రూపాయలు స్ట్రైట్ అవే కొట్టేశారంట, పెంచేది రేటు. 10 రూపాయలు ప్రతి బాటిల్ మీద పెంచుతూ నిన్ననే జీవో ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా ఏదో తీసుకొచ్చారు. ఏంటి, 1% రిటైలర్కి అదనపు కమిషను, బార్లకు సంబంధించి ARET ఆ రిటైల్ ట్యాక్స్ సంబంధించిన ఎత్తివేత, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇది కూడా పండగ కానుకేనంట, సంక్రాంతి కానుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ రేట్లు పెంచి అమ్మితే అది కొనడానికి భయపడే పరిస్థితి ఉంటే తాగడం తగ్గిస్తారని, అది మీకు మహాపరాధం, మహాఘోరం. మీరు పెంచితే ఆదాయ వనరుల సమీకరణ అని రాస్తున్నారు పత్రికలు. అంటే వడ్డించేవాడు మనవాడైతే అసలు ఈ చిడతలకి కొరత ఉండదన్నట్టుగా ఉంది పరిస్థితి.
ఏం చిడతలు కొడుతున్నారు రా బాబు. అసలు నేను చెప్పాను కదా, అప్పుడేమో ప్యాక్ ఆడితే తప్పు, ఇప్పుడు ప్యాక్ ఆడితే క్రీడ, ఇండోర్ గేమ్. ఇప్పుడు ప్యాక్ ఆట ఆడితే అదే మరి ఒక దాన్ని ఏమంటారు, మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఆడుతున్నట్టేమో తెలుగుదేశం హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో క్లబ్బులన్నీ ఉక్కుపాదం వేసి అణిచేస్తే ఇప్పుడు ఓ పని చేయండి, ఎలాగ లాటరీ పెడుతున్నారు కదా, 365 రోజులు పేకాటలకి, కోడి పందాలకి, జోదాలకి, ఏ అరుగు మీదైనా పేక ఆడుకోవచ్చు, ఏ ఇంట్లోనే కూర్చుని తాగొచ్చు అని ఇచ్చేయండి ఓ జీవో. ఆదాయం వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది ఆదాయం. అంతకు తెగించినా తెగిస్తారు, ఎందుకంటే రాసేవాడుకు ఉన్నాడు, చూపించేవాడు ఉన్నాడు. అసలు ఇది గొప్ప సంపద సృష్టి అని చెప్పగలుగుతారు. ఇవాళ చూస్తుంటే అధికారుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల మీద. మీరు సరిగా పనిచేయట్లేదు, ఆదాయం సరిగా రావట్లేదు, ఇలాగైతే 2-3 అధికారులు నీ ఉద్యోగం పీకేస్తాను, పోస్టింగ్లు ఇవ్వనని చెప్పారట. ఈయన ఒక అకౌంట్ వేస్తాడు, మంచి అంతా ఒక పక్కన, తప్పులు చేతకందనంతా ఒక పక్కన రాసి, ఈ మంచిగా కొంచెం ఫలితాలు వచ్చిన వైపేమో పైన చంద్రబాబు అని రాసుకుని, ఈ పక్కనేమో పైన ఆఫీసర్లను రాస్తారు. అది కూడా లిస్ట్ ఈయన ఆఫీసర్లతో ఇస్తాడు.